హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి, అది ఏంటంటే సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకేనా, ఈరోజు డేటు మే 1, 2024 అన్నమాట. ఈరోజు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్లో పోస్ట్ అప్డేట్ అయిందన్నమాట. ఓకేనా, ఓకే. దీని ముందు వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసాము యూజీసీ నెట్ అంటే ఏంటి, సిఎస్ఐఆర్ నెట్ అంటే ఏంటి అని. ఓకేనా, యూజీసీ నెట్ అనేది 83+ ఆర్ట్స్ సబ్జెక్ట్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అనొచ్చు, లేకపోతే క్వాలిఫై ఎగ్జామ్ అని అనొచ్చు అన్నమాట. కానీ ఇప్పుడు ఈ సిఎస్ఐఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనొచ్చు, లేకపోతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అనొచ్చు. ఇది ప్యూర్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి, అది కూడా ఏ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకైతే కెమికల్ సైన్సు, అర్త్ అండ్ అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లాంటరీ సైన్సు, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అన్నమాట. ఈ 5 సైన్స్ సబ్జెక్ట్ సంబంధించిన క్వాలిఫైయింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, దట్ ఈస్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్. ఓకేనా, ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ టుడే అంటే 1వ తేదీ 5వ నెల 2024 నుంచి 21వ తేదీ 5వ నెల 24 దాకా ఇచ్చారన్నమాట. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ పేమెంట్ డేట్ ఎప్పుడు చూస్తే 22 అంటే 22 5వ నెల 2024 నుంచి 23వ తేదీ 5వ నెల 2024 అంటే 2 days అన్నమాట. ఓకేనా, కరెక్షన్ విండో ఎప్పుడు ఓపెన్ అవ్వచ్చు అంటే 25వ తేదీ 5వ నెల 2024 నుంచి 27వ తేదీ 5వ నెల 2024 దాకా ఉందన్నమాట. ఓకేనా, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే జూన్ 25th, 26th అండ్ 27th. జూన్ 18th రోజు యూజీసీ నెట్ ఉంది, కానీ యూజీసీ నెట్ అయిపోయిన తర్వాత 25th, 26th, 27 టైంలో ఆ డేట్లో ఈ సిఎస్ఐఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. ఓకేనా, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి ఎంట్రన్స్ ఎగ్జామ్, కంప్యూటర్ ఎగ్జామ్స్ అనమాట. ఓకేనా, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి 3 hours, దట్ ఈస్ 180 hours అన్నమాట. ఓకేనా, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే కంప్లీట్గా ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. మీడియం ఆఫ్ పేపర్ వచ్చి ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది అనమాట. ఓకేనా, అది ఇంగ్లీషు, హిందీ అనమాట. ఓకేనా, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది. ఓకేనా, 2 ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఓకేనా, CSIR.NTA.AC.IN అనమాట. ఇక్కడ ఈ పబ్లిక్ నోటీస్ జాయిన్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 నుంచి చూసారా, ఇది మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు పీడిఎఫ్ ఫామ్ ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా, బట్ ముందే ఇక్కడ ఒకటి ఉంది చూడండి, రిజిస్ట్రేషన్, దానికి క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 స్టెప్ 1 అప్లై ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, స్టెప్ 2 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, స్టెప్ 3 ఫీజ్ పేమెంట్ అనమాట. అంటే ఫీజు గురించి మనం ఇంకా చెప్పలేదు కాబట్టి కింద న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ ఇయర్ అని చూసారా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది కంప్లీట్గా చదువుకొని ఫిల్ చేయండి అనమాట. ఓకేనా, యూజీసీ నెట్లో ఎలా ఉందో సేమ్ ఫీజ్ కేటగిరీ ఇక్కడ కూడా ఉంది. జనరల్ కేటగిరీకి 1150, ఓబీసీ కేటగిరీకి 600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 325 రూపీస్ అనమాట. ఓకేనా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళంతా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసి సిఎస్ఆర్ నెట్ వన్స్ మీరు క్వాలిఫై అయితే జేఆర్ఎఫ్ ఆర్ ఎల్ఎస్ అనమాట. ఓకేనా, అది మీ ఏజ్ని బట్టి ఎల్ఎస్ రావచ్చు, లేకపోతే జిఆర్ఎఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఏది ఏమైనా కంపల్సరీ సిఎస్ఆర్ నెట్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళంతా ఈ సిఎస్ఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆన్లైన్ ఎగ్జామ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ సిఎస్ఆర్
యూజీసీ నెట్ ఎగ్జామ్కి అప్లై చేసి ఈ ఎగ్జామ్ని క్రాక్ చేశారనుకోండి, ఓకేనా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లేకపోతే యూనివర్సిటీ లెవెల్లో మీరు గవర్నమెంట్ ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వడానికి ఇది ఒక అవకాశం. లేదు అంటే మీరు రీసెర్చ్ చేయడానికి ఇది ఒక ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఓకేనా, డిపెండ్స్ ఆన్ ఏజ్ని బట్టి. ఏజ్ 28 లోపల మీరు క్రాక్ చేసే సిఎస్ఐఆర్ మీకు జేఆర్ఎఫ్ వస్తుంది. 28 దాటిందంటే మీకు ఎల్ఎస్ వస్తుంది. డిపెండ్స్ ఆన్ యువర్ క్యాస్ట్ కేటగిరీ అన్నమాట. క్యాస్ట్ ఓసీ వాళ్ళకి ఎలా ఉంటుంది, బీసీ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎస్సీ ఎలా ఉంటుందని వెబ్సైట్లో ఒకసారి నీట్గా చెక్ చేసుకున్న తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.